ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మీ ప్రార్థన వసతులు నాకు తెలియచేయండి. తప్పకుండా నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యన నడుచుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును అని. చాలామంది ఏమని ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నేను ఈ విధంగా వెళ్ళకూడదు, నన్ను ఈ మార్గంలో నడిపించొద్దు అని అనేక రకాలుగా భయపడిపోతూ ఈ విధంగా అడుగుతూ ఉంటారు. కానీ మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం ముందు నిలబడినప్పుడు ఆ సముద్రము మధ్యలోంచి దేవుడు వారిని నడిపించి సముద్రాన్ని సైతం వీళ్ళ కొరకు దేవుడు ఒక గోడగా నిలబెట్టాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ విషయములో నీవు బాధపడుతూ ఉన్నావో, ఏ విషయము గురించి నువ్వు భయపడిపోతూ ఉన్నావో, ఏ సమస్యను చూసి, ఏ పరిస్థితిని చూసి, ఏ అధికారిని చూసి నువ్వు జడిసిపోతూ ఉన్నావో, నా దేవుడు అంటాడు కదా, ఆ సమయములో ఆ పరిస్థితుల మధ్య నేను నీకు తోడై ఉంటానని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలి దేవుని వాగ్దానాన్ని. ఆయన నీకు తోడుగా ఉన్నాడు గనక నువ్వెంత మాత్రము కూడా భయపడని అవసరం లేదన్నమాట. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. దేవుడు చెప్తున్న మాట, ఇది మనుషులు ఇస్తున్న మాట అయితే కాదండి. నదులలో బడి నీవు వెళుతూ ఉన్నప్పుడు అవి నీ మీద ఏమవుతాయంట? పొర్లిపారవంట. దేవుడు చెప్తున్న మాట ప్రకారం నువ్వు చూసుకుంటే జీవితంలో ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను గుండా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడంటే దాని మీద నీకు విజయాన్ని కలగజేస్తాడు. ఆమేన్. నువ్వెంత మాత్రం కూడా వాటిని చూసి వెనక్కి పారిపోవద్దు. యోనాని కూడా దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు యోనా మరొక ప్రాంతానికి ప్రయాణం అయ్యాడు. అదేవిధంగా ఈరోజు బహుశా నీ జీవితంలో నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావేమో, జడిసిపోతూ ఉన్నావేమో. దేవుడు చెప్తూ ఉన్నాడు చూడండి, నదులు బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. సమస్యలకి నీ మీద అధికారాన్ని దేవుడు ఇవ్వడు. ఆ సమస్యల మీదే నీవు అధికారాన్ని పొందుకోబోతూ ఉన్నాం. చివరిగా చూడండి, నీవు అగ్ని మధ్యన నడుచుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లేలూయా. జ్వాలలు నిన్ను కాల్చవు. షద్రకు, మెషకు, అబేద్నెగోదన్నవారు ఆ యొక్క బంగారు ప్రతిమకి వారు నమస్కరించలేదు. ఈరోజు నువ్వు కూడా ఏ మనుష్యుని ముందు కూడా నిన్ను వ్యతిరేకిస్తున్నవారు, నిన్ను పాపము చేయమంటున్న వారి మీద నువ్వు ఏమాత్రం కూడా నువ్వు లొంగొద్దు, నువ్వు తలదించొద్దు. నువ్వు దేవునికి మాత్రమే తలదించే వ్యక్తిగా ఉండాలి. అగ్ని జ్వాలను నీ మీదకి వారు ప్రవేశపెడుతూ ఉన్నా, నీ ఉద్యోగం తీసేస్తానంటూ ఉన్నా, నీకు ఇబ్బందులు కలిగిస్తానంటూ ఉన్నా, ఒక సమస్య సాతాను నీ ముందు పెడుతూ ఉన్నా సరే నువ్వు ఒకటే చెప్పంతే, ఈ సమస్య నన్ను ఏమీ చేయలేదు. ఇదిగో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఈ జ్వాలలు నన్ను కాల్చవు. షద్రకు, మెషకు, అబేద్నెగోదిని జ్వాలలు కాల్చలేదు. వారు తర్వాత ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు. ఈరోజు నువ్వు ఇదే మాటను పట్టుకుని ఇదే వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. దేవుడిస్తున్నాడు ఈ వాగ్దానం గనక నీ జీవితంలో అంతా మేలే జరుగుతుంది. అట్టి కృప మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.